దేవుని వాక్యంలో నుండి ఒక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. అది ఏంటి అని అంటే, చదవండి కీర్తనల గ్రంథం 130వ కీర్తన 7వ వచనాన్ని చదవండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలు సరే, ఈరోజు మనం చదువుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కీర్తనాకారుడు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ మీరు తీసి ఆ వచనాన్ని ఒకసారి అందరూ చదివితే బాగుంటుంది. అందరూ ఒకసారి చదవండి. పురుషులు ఎవరో చదువులేనో లేరా? కొంచెం గట్టిగా చదవండి. ఇదండి 7వ వచనం ఒకటి సరిపోద్ది. అంటే ఇంకా అసలు మీ వైపు నుండి అసలు ఏమీ సౌండ్ వినపట్లేదు. కొంచెం గట్టిగా చదవండి పురుషులు, చదవండి అందరూ ఒకసారి మళ్ళీ. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని ప్రజలు లేదా ఒక వ్యక్తి కానీ, ఒక సంఘము కానీ, ఒక కుటుంబము కానీ ఏ అనుభవంలో ఉండాలి అని అంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తి చెప్పండి, దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. చూడండి, లోకములో ఒక సామెత ఉంటుంది, అంటే సహజంగా మనం వింటూ ఉంటాం. ఏమనంటే, చింత చచ్చినా పులుపు చావదు అంటారు కదండి. చింత చచ్చినా పులుపు చావదు. ఎందుకని అంటారు ఆ మాట? అంటే చింత చెట్టు చనిపోయినా లేదా దాని యొక్క ఫలాలను మనం తీసేసినా, అది ఎండబెట్టినా కానీ దాని పులుపు మాత్రం దానిలోనే ఉంటుంది. అలాగా దేవుని ప్రజలు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా, ఎంత లోతుకి దిగజారిపోయినా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే, దేవుని మీద ఆశ మాత్రం కోల్పోకూడదు. దేవుని మీద ఆశ కోల్పోకూడదు. అంటే ఇంకా నెక్స్ట్ మినిట్ కూడా మనకి ఇంకా జీవం లేదు అనే స్టేజ్కి మనం వెళ్ళిపోయినా సరే, చివరి క్షణంలో ఉన్నా సరే, దేవుని మీద ఆశ మాత్రం మనకి చచ్చిపోకూడదు. ఆమేన్. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లుగా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనకి దేవుని మీద ఆశ మాత్రం చచ్చిపోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఏం చావకూడదండి? దేవుని మీద ఆశ చావకూడదు. చూడండి, మన యొక్క జీవితంలో మనం ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం బ్రతుకుతాం. కానీ మన జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే, మన ప్రారంభంలో అంటే ఊహ తెలిసి యవ్వన కాలంలోకి వచ్చి లేదా నడి వయసులోకి వస్తూ ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్గా అంటే ఏదైనా చేయగలను ఇలాగా అనుకుంటూ ఉంటాం మనం. కానీ టైం గడిచే కొద్దీ శ్రమలు, కష్టాలు, పోరాటాలు, జీవితం పెట్టే పరీక్షలు అన్నిటినీ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు క్రమక్రమంగా మనలో ఏం మొదలవుతుందంటే నిరాశ అనేది మొదలవుతుంది. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మనకి దేని మీద ఆశ ఉండదు కదండి. బట్టలు కట్టుకున్నాంలే, తిండి తిన్నాంలే, ఎక్కడికైనా వెళ్ళాంలే అంటే ఫస్ట్లో ఉన్న ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ ఆశ అనేది చాలాసార్లు ఉండదు. క్రమక్రమంగా ఆశ ఏమైపోద్ది? చచ్చిపోతుంది. అసలు మీరు ఎలా ఉన్నారంటే, అది మీ ఊర్లో జరుగుద్దేమోనండి, మాకు మాత్రం అలా ఎప్పుడు జరగదు, నా లైఫ్లో ఎప్పుడు అలా జరగలేదు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. మీకు ఏమైనా అర్థం ఉందని చెప్పింది? అసలు మీకు ఎప్పుడైనా అనిపించింది? అలాగా అనిపించిందండి? దేని మీద ఆశ లేకుండా ఉండే పరిస్థితి, ఆ టైం అనేది ఎప్పుడైనా మీ లైఫ్లోకి వచ్చిందా? వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని వైరాగ్యము అంటారు కదండి. ఇంకా దేని మీద ఉండదు, ఇంకా దేని మీద ఆశ ఉండదు అన్నమాట. అలాంటి పరిస్థితి వస్తుంది. యోబు జీవితంలో కూడా చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు యోబు అని అంటే, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. అంటే యోబు జీవితంలో ఒకప్పుడు
అంటే ఒక టైం వరకు కూడా చాలా నిరీక్షణతో బ్రతికాడు ఆయన. అంటే ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ బాగున్నాయి, అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, ఎక్కడ ఏది లోటు అనేది లేదు, ఎక్కడ ఏది ఇబ్బందికరంగా లేదు. అప్పుడు చాలా యాక్టివ్గా చాలా సంతోషంగా యోబు తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఒక టైం వచ్చేటప్పటికి యోబు లైఫ్లో అన్నిటినీ కోల్పోయాడు, జీరోలోకి వెళ్ళిపోయాడు, మొత్తం శూన్యంగా మారిపోయిందన్నమాట తన జీవితం. అలాంటప్పుడు ఆ పరిస్థితిని గురించి యోబు ఇలా చెప్తున్నాడు, ఏమనంటే ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. అంటే తన లైఫ్లో ఇప్పుడు ఏం లేదు, దేని మీద ఆశ లేదు. బ్రతుకున్నావా అని అంటే బ్రతుకున్నాను అంతే, అంతే తప్ప ఏ ఆశ కూడా దేని మీద కూడా అతనికి ఆశ అనేది లేదంట. ఆశ లేకుండానే జరిగిన నెలల్ని ఆయన చూడవలసి వచ్చింది. అలాగే మరొక చోట అంటాడు 17వ అధ్యాయం 13వ వచనం, యోబు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం మీరు చదివితే అక్కడ అంటాడు, ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. అంటే ఆయన ఏమన్నాడు, అసలు ఆశే నాకు లేదు, ఆశ లేకుండానే బ్రతుకుతున్నాను, దేని మీద నాకు ఆశ లేదు, ఏదో బ్రతుకున్నాం అంతే. ఒకవేళ ఏదైనా ఆశ ఉంది అని అంటే కనుక ఒకే ఒక ఆశ, అదేంటంటే పాతాళము నాకు ఇల్లు. ఏంటంటే ఆయన ఆశ పాతాళము నాకు ఇల్లు. పాతాళం అంటే చనిపోయిన వారు ఉండే స్థలం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన, అంటే ఇప్పుడు మనమైతే ఏం చెప్తాం, పరలోకమైన ఆశ అని చెప్తాం మనం. అంటే అప్పటికి ఇంకా పరలోకానికి వెళ్ళే మార్గం ఇంకా ఏర్పాటు అవ్వాల, ఎందుకంటే యేసు ప్రభు ద్వారా అనేది జరుగుతుంది కాబట్టి. ఆయన దృష్టిలో ఆయన ఏం చెప్తున్నాడంటే కనుక పాతాళమే నాకు ఇల్లు అనే ఆశ తప్ప ఇంకా వేరే ఆశ నాకు. అంటే తన లైఫ్ అనేది అలా మారిపోయింది, అన్నిటిని కోల్పోయాడు, శూన్యంగా మారిపోయాడు. చివరికి ఆరోగ్యం కూడా క్షీణించింది. చివరికి తనకున్న కురుపుల్ని చేతి వేళ్లతో గోక్కోవడానికి కూడా గోర్లు లేక చిల్ల పెంకులతో గోక్కునేవాడు, బూడిదలో కూర్చునేవాడు. సరే నా స్నేహితులు వచ్చారు కదా, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా వీళ్ళు మాత్రం ఉన్నారు కదా, వీళ్ళు నన్ను ఆదరిస్తారనుకుంటే వాళ్ళు కూడా ఈయనని బాధపడుతున్నారు, ఇంకా ఇంకా మాటలతో ఆయనని బాధపడుతున్నారు. ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ అనుభవించిన తర్వాత యోబు ఒక స్టేజ్కి వచ్చేసాడు. ఏంటంటే ఇక నాకు ఆశ లేదు, కానీ నాకు ఏదైనా ఆశ ఉంది అని అంటే ఒకే ఒక్కటి, అదేంటంటే పాతాళము నాకు ఇల్లు. అంటే అర్థం ఏంటంటే నాకు మరణం, చావు తప్ప మరొక ఆశ ఏదీ లేదు. అలాంటి పరిస్థితుల్లో యోబు ఉన్నట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతాను, చెప్పండి, అసలు మీలో ఎంతమంది యోబులాగా చావు తప్ప మరొక ఆశ నాకు లేదు అనే స్టేజ్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు రాలేదా ఇంకా? మీరు ధన్యులు. మీన్ మీరు ఎవరండి? ధన్యులు కదా. ఈ మధ్యకాలంలో నేను ఒక షార్ట్ చూశాను యూట్యూబ్లో. అదేంటంటే ఒక ఇంటర్వ్యూ చేసే ఆవిడ ఒక ఆయన అడుగుతుంది, ఏమనంటే దేవుడు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షమై మీకు ఏం కావాలో కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారనంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇంకా నెక్స్ట్ థాట్ లేదు, ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయలేదు, చావు అన్నాడు ఆయన. అంటే చాలా మంచి స్థితిలో ఉన్నాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, చక్కగా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయినా సరే సెకండ్ థాట్ లేకుండా చెప్పాడు ఏమన్నా తెలుసా? చావు అని. ఏం కావాలంట? చావు. నిజంగా చాలామంది అనుకుంటాం డబ్బులు లేకపోతేనే మరణాన్ని వెతుకుతారని, కానీ కాదండి. చాలామంది డబ్బులు ఉన్నా, చాలామంది ఫేమ్ ఉన్నా, అంటే ఆ ఘనత ఉన్నా, లేకపోతే చాలా గౌరవాలు అధికారాలు ఉన్నా సరే, లేకపోయినా సరే చాలామంది జీవితాల్లో ఆశను కోల్పోయి ఇంకా చచ్చిపోతే బాగుంటుంది, చావే నాకు మంచిది అనే స్టేజ్కి వచ్చేసిన ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ చేతులు ఎత్తమంటే ఒక ఇద్దరు ముగ్గురు చేతులు పైకెత్తారు, కానీ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ హృదయంలో కదండి, చావే నాకిక ఆశ అని బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుని ప్రజల్లో దేవుడు కోరుకునే అనుభవం ఏంటంటే పాతాళమే నా ఇల్లు అనే ఆశ తప్ప ఇంకేమీ లేదు అని యోబు భక్తుడు చెప్తున్నా, ఆయన మరొక చోట అంటాడు ఏమన్నా తెలుసా? ఆయన నన్ను చంపినను ఇంకను ఆయన కొరకే నేను కనిపెట్టెదును అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 13వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చదవండి. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చాలు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవుని మీద ఆశ ఎప్పుడు కూడా చచ్చిపోకూడదు. ఆమేన్. దేని మీద ఆశ చచ్చిపోయినా పర్వాలా, దేవుడి మీద మాత్రం ఆశ
చచ్చిపోకూడదు. దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఆయన యొద్ద మీకు కృప దొరుకుతుంది, ఆయన యొద్ద మీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భక్తుడి జీవితంలోనైనా సరే దేవుని మీద ఆశ చచ్చిపోయిందంటే ఇంకా ఆ రోజుతో ఆ భక్తుడి జీవితం క్లోజ్ అనమాట. ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. చూడండి, యోబులాగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా మారినా, మీ స్నేహితులే మిమ్మల్ని బాధించేవారుగా ఉన్నా, సమస్తాన్ని కోల్పోయి జీరోలోకి మీరు వెళ్ళిపోయినా సరే అసలు ఇంకా దేని మీద ఆశ లేదు. అసలు ఆహారం మీద, వస్త్రాల మీద, ఈ లోకం మీద, లేకపోతే సంతోషం, ఏది దేని మీద ఆశ లేకుండా ఆ స్టేజ్కి మీరు వెళ్ళిపోయినా సరే దేవుడి మీద ఆశ మాత్రం పోగొట్టుకోవద్దు. ఆమేన్. మీకైనా అర్థమైందండి? ఏం చేయకూడదు? దేవుడి మీద ఆశ అంటే దేవుడి మీద ఆశ పోగొట్టుకోకూడదు అంటే అర్థం ఏంటంటే, ఇంకను ఆయన నన్ను చంపినను ఇంకను నేను ఆయన కొరకే అంటే ఇంత సివియర్గా లేకపోతే ఇంత వరస్ట్గా మన పరిస్థితి మారిపోయినా సరే ఇంకా ఎప్పటికీ కూడా ఎవరి మీద ఆశ? దేవుడి మీదే. చూడండి, యోబు భార్య ఒక మాట చెప్తారు. ఏమనంటే, అన్నిటినీ కోల్పోయిన తర్వాత, పిల్లలు చనిపోయిన తర్వాత, ఆస్తి పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత వచ్చి అంటది ఏమనంటే, ఇంకా దేవుడని యథార్థతను నువ్వు విడిచిపెట్టవా? ఇంకెందుకయ్యా ఆయనను దూషించి చచ్చిపోమంది కదండి. ఏమంది? ఆయనను దూషించి. అసలు మీకు తెలిసే తెలియదా యోబు భార్య అలా అన్నదని? తెలుసు కదా. అంటే ఇదే ఫస్ట్ టైం విన్నట్టుగా కొంతమంది పెడుతున్నారు. మీకు అర్థమైంది కదండి. అంటే యోబు భార్య ఏమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. చాలాసార్లు మనకు కూడా ఇలాంటి మాటలే వస్తాయి. ఇంకెందుకు ప్రార్థన అంటే ఇంకేం మారింది, వదిలిపాడే అంటారు కొంతమంది కదా. ఇక నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, ఎవరికైనా మార్పు వస్తుంది కానీ నీ పరిస్థితి మాత్రం మారదు. ఇలాగని చాలామంది నిరాశలో ఉన్న మనల్ని ఇంకా నిరాశలోనికి తీసుకెళ్లే మాటలు మాట్లాడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఆశ మాత్రం దేవుడి మీద ఎప్పుడు చచ్చిపోకూడదు. దేవుడి మీద ఆశ కలిగి బ్రతకండి. ఆ ఆశ మీకు నూతనమైన కృపని దేవుడిస్తాడు. ఆమేన్. దేవుడు మీకు సంపూర్ణమైన విమోచనని అనుగ్రహిస్తాడు. అందుకనే విలాపవాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం 21వ వచనంలో మనం చూస్తాం. ఏమనంటే, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా, ఒకసారి ఆ మాట చెప్పండి, చేతులు పైకెత్తి. నాతో కాదు, ఆయనతో. ఏం చెప్పారండి? అసలు ఆ మాట చెప్పేటప్పుడు ఒక ఫీల్తో మనము అంటే విశ్వాసం చెప్పాలి. నిజంగా చేతులు పైకెత్తి చక్కగా ఆయన వైపు చూస్తూ నువ్వెంతైనా చెప్పండి ఒకసారి. అది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నిజంగా ఆ పైన అంటాడు ఏమనంటే, నాకిక ఆశలు లేవనుకొనగా దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఎందుకంటే యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆ గనుక మనము నిర్మూలము కాలేదు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అలాగే 26 అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట, అంటే ఓపికతో కనిపెట్టుట మంచిది. నిజమే, మన జీవితాల్లో దేవుని మీద ఆశ మాత్రం ఎప్పుడు చచ్చిపోనివ్వకండి. దేవుడి మీద ఆశ అంటే మీరు ఎంత వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయినా సరే, ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసిన, ధనం పనికిరాదు, జ్ఞానం పనికిరాదు, మనుషులు పనికిరారు, మొత్తం ఇంకా ఏది కూడా పనికిరాదు, అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అన్న టైంలో కూడా, ఇంకా నెక్స్ట్ మినిట్ కూడా నీకు లేదు అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి మీద ఆశతో మనము బ్రతకాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా ఏదైనా అందుకని. కాబట్టి ఆయన మీద ఎప్పుడు ఆశని కోల్పోకూడదు. కొన్నిసార్లు మనము ప్రయత్నం చేస్తాం, అంటే మన శక్తి సామర్థ్యాలన్నిటిని ఉపయోగించి ప్రయత్నం చేస్తాం, మనకున్న మనుషుల సర్కిల్ అంతటిని ఉపయోగించి ప్రయత్నం చేస్తాం, మనకున్న డబ్బును ఉపయోగించి ప్రయత్నం చేస్తాం, మనకున్న తెలివితేటలను ఉపయోగించి ప్రయత్నం చేస్తాం. కానీ ఎన్ని ఉపయోగించి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మనకి ప్రతిఫలము రాదు. అలాంటప్పుడు అనిపిస్తుంది ఏమనంటే ఇదేమి పనికిరాదు, ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు కూడా నువ్వు దేవుని మీద ఆశను మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి క్రైస్తవుల్లో దేవుని మీద ఆశ చచ్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా దేవుని కృపను వారు పొందుకుంటారు. ఈరోజు
ఉపవాస ప్రార్థనలో దేవుడు చెప్పిన మొదటి అనుభవం ఇదే. ఏంటంటే దేవుని మీద ఆశ మాత్రం ఎప్పుడూ చచ్చిపోనివ్వకండి. నిజంగా మీకోసం మనుషులు ఏం చెప్పుకున్నా, మనుషులు మీకేం చెప్పినా, పరిస్థితులు ఎంత సివియర్గా మారిపోయినా, మీ చుట్టూ కండిషన్లన్నీ చాలా వరస్ట్గా క్రిటికల్గా మారిపోయినా సరే దేవుని మీద ఆశ మాత్రం మీరు కోల్పోకండి. యోబు చెప్తున్నాడు కదా, ఆయన నన్ను చంపినను ఇంకను నేను ఆయన కొరకే కనిపెడతాను. అంటే ఇంకా రేపు చనిపోతాం, లేదా ఒక గంటలో, ఒక నెక్స్ట్ మినిట్లో మనం చనిపోతాం అన్న టైంలో కూడా దేవుడి మీద ఆశ పెట్టుకునే మనము బ్రతకాలి. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఆశ లేకుండానే బ్రతికిన రోజులు మీకు ఉన్నాయేమో, ఉన్న ఆశల్లా చావే అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు దేవుడు మీ నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఆయన యొద్ద మీకు కృప దొరుకుతుంది. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఏ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయినా సరే అక్కడ నుండి మనల్ని అయినా లేవనెత్తగలడు. అంటే మన పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికరంగా మారిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏమనంటే ఇంకా అనవసరం, ఇంకా నేను బ్రతుకుండడం అనవసరం, ఈ ప్రయత్నం అనవసరం అనిపిస్తుంది. కానీ డబ్బు చేయలేదనో, మనుషులు చేయలేదనో, పరిస్థితులు మారలేదనో మీ ఆశను కోల్పోతున్నారేమో. మీ ఆశ దేవుని మీద పెట్టుకోండి. ఆయన యొద్ద మీకు కృప దొరుకుతుంది. ఆయన సంపూర్ణమైన విమోచన మీకు ఆయన ఇస్తాడు. కాబట్టి యేసుతో సహవాస కూడికలు మనమందరం కూడా నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే కనుక మనము ఆయన మీద ఆశ పెట్టుకొని బ్రతుకుదాం. ఆయన మీద ఆశను మాత్రం ఎప్పుడు ఏం చేయకూడదండి? చావనివ్వకూడదు. విడిచిపెట్టకూడదనే మాట కంటే చావనివ్వకూడదు, చచ్చిపోకూడదు ఆశ ఎప్పుడు కూడా. ఆమేన్. ఆశ ఎప్పుడు చచ్చిపోకూడదు. చూడండి, మనకి అందరికంటే ఎక్కువగా ఎవరో ఒక వ్యక్తి, మన తండ్రో, మన తల్లో, మన భార్యో, మన భర్తో, మన పిల్లలు, మన ఎవరో ఒకరు ఉంటారు. అంటే ఎంత కష్టమైనా సరే లాస్ట్లో మనకి వాళ్ళే ఆధారంగా ఉంటారు కదా. చివరికి వాళ్ళు కూడా ఫెయిల్ అయినా, మీకు అర్థమైందా? వాళ్ళు కూడా మా వల్ల జరగదని చెప్పినా సరే దేవుడి మీద ఆశ మాత్రం చావనివ్వకండి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ అనుభవాన్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ మీలో చాలా మందిలో డబ్బు మీద, అంటే డబ్బు వల్ల జరగలేదు, మనుషుల వల్ల జరగలేదు, కాబట్టి దేని వల్ల జరగలేదు కనుక దేవుడి వల్ల కూడా జరగదు, ఇంక ఇంతే అనే స్టేజ్కి మీరు వచ్చేసారేమో. ఆ అనుభవం నుండి బయటికి రండి. యెహోవా మీద ఆశ పెట్టుకోండి. ఇదిగో ఎంతమంది ఆయన మీద ఆశ పెట్టుకుంటున్నారో వారందరికీ యేసు నామములో దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక, వారికి సంపూర్ణమైన విమోచన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా 2 చేతులు పైకి